అందరు సంతోషంగానే ఉన్నారు. ఎవరు దుఃఖంతో లేరు. దేవునికి స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ దేవుని ఆశీర్వాదము పొందుట. దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందుకోవాలి అన్న దాని మీద నేను ఈరోజు కొన్ని విషయాలు దేవుడు అనుగ్రహిస్తే మీతోని పంచుకుందామని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. మన దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, అందరి దగ్గర. ఎవరిదైనా బైబిల్ లేవుగా? ప్రియులారా, బైబిల్ తీయండి. జీవ గ్రంథము అని దీనికి పేరు. ప్రియులారా, జీవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలా. సెల్ ఫోన్లో కానీ దాంట్లో కానీ దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే. ఇది జీవ గ్రంథం వలన దేవుని దగ్గర తీసుకుపోయే గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు నాతో పాటు కలిసి చదవండి. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 6, reading all together from verse 1 to 9. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చదవండి ప్రియులారా నాతోని. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చదవండి నాతోని. అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులో దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళు కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గాయప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపంతో చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనం మధ్యన నివసించు వాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను ఆయను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవుడని ప్రభు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇంతవరకు చాలు ప్రియులారా. దేవుడు చదవబడిన ఈ వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ఒక నిమిషం మనం అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతోని ఈ ప్రసంగాన్ని మనము స్టార్ట్ చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకంలో మా గొప్ప తండ్రి, నాయన తండ్రి, పరిశుద్ధ ఆదివారం రోజు నాయన తండ్రి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు నాయన తండ్రి, నిన్ను ఆరాధించుటకు నాయన తండ్రి, నాయన తండ్రి అలనాడు బాలుడైన సమూయేలుకు నాయన తండ్రి నీవు నీ దాసుడు ఆలకించుచుడు చెప్పుమనగా నాయన పలికిన మంచి మాటలు మాతోని ఈరోజు కూడా మీరు పలుకుమని, బెతనియాలో మరియ నీ పాదం మీద కూర్చుండగా నువ్వు ఆమెతో ముచ్చటించిన మాటలు ఈరోజు మాతో కూడా మీరు ముచ్చటించాలని మీ పాద సన్నిధికి చేరి వచ్చి ఉన్నాము ప్రభువా. నాయన తండ్రి నీ కృప మా మీద ఉంచని నాయన తండ్రి. వాక్యం నాయన తండ్రి, నీ వాక్యం నలుగురికి మేము పంచుతుండగా
ఆ పంచే నోటిని పంచే మనిషిని మరుగుపరిచి నీవే నాయన తండ్రి ఈ వాక్యం నలుగురికి అందేలాగా నీ కృప చూపి అది చాటించుమని నా నోటి బూరగా వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, యెషయా ప్రవక్తలందరికంటే నేను గొప్పవాడని చెప్పాను, కానీ ఒక ఇంపార్టెన్స్ కలిగిన ప్రవక్త. ఈయన పెద్ద ప్రవక్త. బైబిల్లో, మన బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. ఎవరు చెప్పండి? పెద్ద ప్రవక్త నేను చెప్తాను చూడండి. ఇర్మియా, యెషయా, సమూయేలు, యెహెజ్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు 12 మంది. అంటే కేటగరైజ్ చేశారు. ఈ బైబిల్ పాత నిబంధనను దాన్ని బైఫర్కేట్ చేసి మొత్తం పాత నిబంధనను ఉన్న అధ్యాయాలన్నింటినీ మొదటి 5 కాండములు అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. వీళ్ళారా జాగ్రత్తగా వినండి, యవనస్తులు నోట్ చేసుకోండి, అది మీకు చాలా మంచిది ఫ్యూచర్లో. ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు వీటిని. చరిత్ర గ్రంథాలని దాని తర్వాత వస్తాయి. ఈ యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి 2వ గ్రంథాలు, రాజులు మొదటి 2వ గ్రంథాలు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 2వ గ్రంథము, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు. ఇవి చరిత్ర గ్రంథాలు. దాని తర్వాత కావ్య గ్రంథాలు అంటే పోయిటిక్ వే, ఇవన్నీ ప్రోస్. నౌ కమ్స్ ద పోయిట్రీ. పోయిట్రీలో యోబు, కీర్తనలు, పరమగీతము, విలాప వాక్యాలు. వీటిని ఆనాడు భక్తులు గానరూపంగా, పద్యరూపంగా పాడుకునేవారని చెప్తారు. జ్ఞానమునిచ్చే గ్రంథములు 2, సామెతలు, ప్రసంగి. సో ఇలా బైబిల్ను బైఫర్కేట్ చేశారు. పాత నిబంధనకు కొత్త నిబంధన మధ్యన ఒక కాలం ఉన్నది ప్రియులారా, అది 400 ఇయర్స్. మలాకీ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోని మాట్లాడలేదు. అవి 400 సంవత్సరంలో మాట్లాడలేదు దేవుడు. దోస్ ఇయర్స్ కాల్డ్ ద సైలెంట్ ఇయర్స్. 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది ప్రియులారా మలాకీకు, మత్తయి కొత్త నిబంధనలో మొదటి అధ్యాయం. దాని తర్వాతనే దేవుడు మాట్లాడారు 400 సంవత్సరాల తర్వాత. ఈ నిశ్శబ్ద సంవత్సరాలు దేవుడు తన ఇశ్రాయేలు ప్రజల చేత చాలా ఆయాసపడి he did not talk to them for 400 years. ఎప్పుడైతే దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాలని అనుకున్నాడో, దెన్ ఆయన దూతను పంపి ఆ దేవుని యొక్క సువార్తమానము మనకు అందించాడు. అయితే ఈ యెషయా ప్రవక్త గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. ఈ యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరం, అంటే మనకు క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, అంతకుముందు 700 సంవత్సరాల ముందు ఈ యెషయా ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఇతను రాజైన ఉజ్జియాకు బంధువు. ఈ రాజవంశీకుడు ఇతను యెషయా. ఈ యెషయా ప్రవక్త ఈ రాసిన గ్రంథము, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ యెషయా 4 రాజుల వద్ద పనిచేశాడు యాజ్ ఏ ప్రాఫెట్. ఒకరేమో ఉజ్జియా, 2 యోతాము, 3 అహజ్యా,
4 హిజ్కియా. ఈ 4 యూదరాజుల వద్ద యెషయా ప్రవక్తగా ఉన్నాడు. అయితే యెషయా రాసిన గ్రంథానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ప్రియులారా? హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? హౌ మెనీ బుక్స్? మేఘనా, హౌ మెనీ? డాడీ సేస్ కరెక్ట్. 66 పుస్తకాలు ఉన్నాయి ప్రియులారా. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సిస్టర్ 66 కరెక్ట్. యెషయాలో 66 అధ్యాయాలు, బైబిల్లో 66 పుస్తకాలు. మీరు 65 పుస్తకాలు చదవకపోయినా యెషయా గ్రంథం ఒకటి చదివితే మీకు బైబిల్ మొత్తం కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఏంది బైబిల్ కాన్సెప్ట్? జగత్తుకి పునాది వేయక ముందు దేవుడు ఏం చేశాడు, పాత నిబంధన కాలంలో దేవుని చేసిన ఆశ్చర్య కార్యాలు ఏమిటి, కొత్త నిబంధనలో దేవుని పుట్టుక ఎలా జరిగింది, ఎలా శిలువ మీ బ్రాహ్మణు పైన దేవుడు చనిపోయాడు, ఎలా ఆరోహణమైపోయాడు, ఎలా తిరిగి వస్తాడు, ఎలాగో తీర్పు ఉంటుంది. ఇది కాన్సెప్ట్, మన 66 పుస్తకాల కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ను యెషయా తన 66 అధ్యాయాల్లో ఇముడించి మనకు 2700 సంవత్సరాల పూర్వము మనకు అందించాడు. దట్స్ వై ఈయన ఒక ఆశీర్వదింపబడిన ప్రవక్త. ఎందుకంటే ఇతను 2700 సంవత్సరం నుంచి ఎంతో మందికి ఆశీర్వాదకారకంగా ఉన్నాడు కదా. 8 ఇదే అధ్యాయము 8:18 ఒకసారి చూస్తే ఈయన స్టేట్మెంట్ ఇస్తాడు. 8:18 ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాని మహత్కార్యములు గాని ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఇతను తన ఫ్యామిలీ గురించి, నేను నా పిల్లలు అంటే నేను నా కుటుంబం, నేను నా పిల్లలు అంటే నేను నా కుటుంబము ఎలా ఉన్నాము ఇశ్రాయేళ్ల మధ్యనంటే ఒక సూచన క్రియగా ఉన్నాము. వీఆర్ దేర్ యాజ్ ఏ బ్లెస్సింగ్, ఒక మహత్కార్యంలాగా మేము ఉన్నాము. ప్రియులారా, ఈ సంఘంలో ఈ కాలంలో కూడా మన కుటుంబము ఈ మాదిరిగా ఉండాలి ప్రియులారా. ప్రతి ఒక్కరికి మనల్ని చూసి ఆహా వీరేనా క్రైస్తవులు అన్నట్టు వీ హ్యాడ్ టు ప్రజెంట్ అవర్ సెల్స్ లైక్ ఏ మోడల్. యెషయా తన కుటుంబం ఒక మోడల్గా, ఒక మహత్కార్యం, ఒక సూచన క్రియగా ఇశ్రాయేల్ మధ్యన ఉన్నామని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఇతనికి ఇంత ఆధిక్యత దొరికిందంటే ఇతను రాసిన ఈ యెషయా గ్రంథం వల్లనే ఈ వాజ్ బ్లెస్డ్, ఇతను ఆశీర్వదింపబడ్డాడు. ఈ 6వ అధ్యాయంలో మనం చూసిన దర్శనము, ఇది బైబిల్లో ఉన్న దర్శనాలన్నిటికంటే ఇది కిరీటమైన దర్శనము. ఇట్స్ ఎ జవల్ ఇన్ ద క్రౌన్, అంటే ఒక కిరీటంలో ఒక జవల్. ఇంగ్లాండ్ దేశపు రాణి కిరీటంలో కోహినూరు వజ్రం ఉందని చెప్తారు. అలా అన్ని దర్శనాల కంటే యెషయాలో ఈ 6వ అధ్యాయంలో చూసిన దర్శనము చాలా గొప్ప దర్శనము. ఎందుకంటే ఈ దర్శనంలో 2 విషయాలు నా దృష్టికి, నేను చదువుతున్నప్పుడు నా మైండ్లో వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఈ దర్శనము చావుతో ప్రారంభమై పుట్టుకతో ముగించబడ్డది. మొదటి వచనంలో, మన 6వ అధ్యాయం మొదటి వచనంలో ఉజ్జియా మృతి అని రాశాడు. అదే 9వ వచనంలో
వచనం. 9 కాదండి, లాస్ట్ ఈ 6వ అధ్యాయం ఆఖరిలో అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇది యేసుక్రీస్తు గురించి ప్రవచనం. ఇది 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? మృతి రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము. 13వ వచనంలో మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అంటే మృతి నుంచి మొదలుకొని పుట్టుక వరకు యెషయా ఈ దర్శనంలో చెప్పాడు. అందుకే ఈ దర్శనాలన్నిటికంటే ఈ దర్శనము గొప్ప దర్శనము. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో పాప క్షమాపణ ఉన్నది ప్రియులారా. దీనిలో 7వ వచనంలో ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను. సో ఏ దర్శనంలో గాని మనకు ఈ 2 ఆస్పెక్ట్స్ కనబడాయి. ఈ యెషయా దర్శనంలోనే పాప పరిహారము, పాప ప్రాయశ్చిత్తం మనకు కనబడుతుంది. దట్స్ వై ఈ దర్శనము ఒక కిరీటమైన దర్శనం అని మనకు ఆ వర్తమానం దీంట్లో ఉన్నది. అయితే దేవుడు మనకు ఆశీర్వదించే దేవుడు. మొదటి నుంచి మన దేవుడు తన పిల్లలని ఆశీర్వదించే దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 28లో చూస్తే, ప్రియులారా ఒక్కసారి తీయండి, క్విక్లీ నాకు అసిస్ట్ చేయండి ఎవరన్నా. ఆదికాండము దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా. చాలండి. అంటే దేవుడు 6వ రోజున తన స్వరూపమందు మనిషిని సృజించి పలికిన మొట్టమొదటి మాట అది ఏది వాగ్దానం కాదు, అదేమి ప్రవచనం కాదు, కానీ దేవుని ఆశీర్వాదం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇది మనము ఆది మానవులను ఆశీర్వదించాడు. సంఖ్యాకాండం తీయండి అట్లనే ప్రియులారా. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 24:1. ఇశ్రాయేలు దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. చాలు. ఇశ్రాయేలీలకు దీవించుట యెహోవా దృష్టికి మంచిది. అంటే దీన్ని బట్టి చూస్తే మన దేవుడు మొదటి నుంచి మనము ఆశీర్వదించే దేవుడు. ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ప్రియులారా, ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనంలో చూసారా? ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనకు అనుగ్రహించను. క్రీస్తునందు మన తండ్రి అయిన దేవుడు మనకు ప్రతి విధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించనని ఇక్కడ ఈ వాక్యంలో చదువుతాం ప్రియులారా. అయితే ఇంత ఆశీర్వదించే దేవుడు మనకున్నా కానీ కొంతమంది అంటారు, అయ్యో నేను ఎందుకు ఆశీర్వపడతలేను, నేను రెగ్యులర్గా చర్చకు వస్తున్నానే, నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నానే, అయినా నేను ఎందుకు ఆశీర్వపడతలేను అని చెప్పి కొంతమంది అనుమానం. ఏంటి, దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటలేడు, నాకెందుకు ఆశీర్వాదం ఇస్తలేడు అని కొంతమందికి మధ్యలో అనుమానం ఉంటుంది ప్రియులారా. ఒకసారి కీర్తనలు 115 తీయండి. సామ్ 115. కీర్తనలు 115 12 నుంచి 15. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులు ఆశీర్వదించును.
పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూడండి ప్రియులారా, ఇక్కడ క్లియర్లీ సేస్ యెహోవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నో బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్ అని మనం అనుకోవద్దు. ఆల్వేస్ ద గాడ్ ఈజ్ కంపాషనేట్ గాడ్. కనుక ప్రతి ఒక్కరిని ఇశ్రాయేల్నేమి, అహరోను సంతస్తులు అంటే యాజకులనేమి, చిన్నలనేమి, పెద్దలనేమి. అయితే ఒక కండిషన్ ఏం పెట్టాడంటే తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఆశీర్వాదాలు మనకు దేవుని వల్ల మనం పొందుకొని మనం అలాగే దాన్ని స్టోర్ చేసుకుంటే అది ఆశీర్వాదం పొంది కూడా మనకు ఏం ప్రయోజనం లేదు. ఇర్మియాకు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 3వ వచనము ప్రియులారా, ఒక్కసారి చూడదాము. ఇర్మియా 2:13 సారీ. నా జనులు 2 నేరములు చేసిన్నారు. 2 నేరములు చెప్పండి ఏంటి అవి? జీవ జలముల ఓటని నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టలను నిలుపుకొనిచున్నారు. ఇది ప్రియులారా, మనకు జీవజల ఊటల్లాగా మనకు ఆశీర్వాదం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ ఆశీర్వాదాన్ని, ఇది నీ గురించి కాదు ఆశీర్వాదం, ఇది ఇతరుల గురించి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు అది నీ దగ్గరనే పెట్టుకొని నీ తొట్లనే నువ్వు నింపుకుంటున్నావు. దట్ ఈస్ ద రాంగ్ నోషన్ అని చెప్పి చెప్తాడు. అయితే ఏం చేయాలి మనం అంటే, వీ షుడ్ బి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. మనం పొందుకున్న ఆశీర్వాదాలు మనము వీ షుడ్ నాట్ బి కలెక్టర్స్. స్టోర్ చేసుకోవద్దండి మన దగ్గర అవి. ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్. దాని గురించే నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. కానీ మనము అలా చేస్తలేం ప్రియులారా. ఆర్ వి బ్లెస్సింగ్స్ టు అదర్స్? నో. యెషయా ప్రవక్త గురించి మనం అదే చూస్తున్నాము. 2700 సంవత్సరం నుంచి ఎంతో మంది పుస్తకాన్ని చదివి ఆశీర్వదింపబడ్డాడంటే యెషయా దేవుని చేత ఎంతో ఆశీర్వాదపడ్డాడని అర్థము. మీకు తెలుసు కదా ప్రియులారా, లూకా సువార్త 4:16లో యేసుక్రీస్తు ప్రభు చదివిన సమాజ మందిరంలో, యూదుల సమాజ మందిరంలో చదివిన మొట్టమొదటి పుస్తకము గ్రంథం ఏంటి ప్రియులారా? యెషయా రాసిన గ్రంథము. అలాగే అపోస్తుల కార్యము 8:28లో కూడా ఇథియోపియా దేశం చెందిన నపుంసకుడు రథంలో పోతుంటే ఫిలిప్పు అతన్ని కలుసుకొనినప్పుడు అతను చదివే గ్రంథం కూడా యెషయా గ్రంథము. దట్ మీన్స్ దిస్ యెషయా గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథం ప్రియులారా. ఈ 66 అధ్యాయాలు మనం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా. మీకు 66 పుస్తకాలు ధ్యానం చేసే టైం ఉండకపోవచ్చు, కానీ ఒక్క యెషయా గ్రంథాన్ని రోజుకు అధ్యాయం చొప్పున 2 నెలలు చదివితే మనకి బైబిల్ అంతా మనం చదివినట్టు లెక్క. మీకు మొత్తం బైబిల్ చదవాలంటే 1.5 సంవత్సరాలు పడుతుంది ప్రియులారా, రోజుకు అధ్యాయం చదవాలన్నా కానీ. కనుక ఈ 66 పుస్తకాలు దయచేసి మీరు ధ్యానం చేయండి. యూ విల్ బి బ్లెస్డ్ ఎ లాట్. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఈ ఆశీర్వాదానికి చాలా మంది ఏమంటారు, ఓ ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐ హ్యావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ చిల్డ్రన్. నాకు ఇల్లు ఇచ్చిండు దేవుడు, నాకు బండి ఇచ్చిండు, నాకు కారు ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, ఉండటానికి పెద్ద ఇల్లు, అది ఇది, ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ అనుకుంటారు. అది చాలా తప్పు ప్రియులారా. దట్ ఈస్ నాట్ ఏ ఆశీర్వాదం. అది కానే కాదు. అవి ఈవులు. దట్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద గాడ్. యాకోబు 1:17లో క్లియర్ గా చెప్తాడు, పరసంబంధమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడగో తండ్రి యొద్ద నుంచి వచ్చును అంటాడు. దిస్ ఇస్ ఆల్ ఈవులు. బ్లెస్సింగ్స్ ఎవరికి ఇస్తారంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ఇతరులకు బ్లెస్సింగ్ కరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటేనే యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్.
ఇవి ఈవులు. నమ్మనోళ్ళకి ఇస్తాడు, నమ్మిన వాళ్ళకి ఇస్తాడు. వీడు 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, యెహోవాను నమ్ముకుండా అండి? లేదు, అయినా ఇచ్చిండు. మన దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదు. ఈవులు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దేవుడు నమ్మిన వాళ్ళకి ఇస్తాడు, నమ్మని వాళ్ళకి ఇస్తాడు. కానీ ఆశీర్వాదం మాత్రము దేవుడు అతని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి, తండ్రి పరిశుద్ధాత్మ, కుమార పరిశుద్ధాత్మ అందరిలో విశ్వాసం ఉంచిన వారికే, రక్షణ పొందిన వారికే ఆశీర్వాదాలు. ప్రియులారా, ఈవులు అందరికి ఇస్తాడు దేవుడు. ఈవులు చుట్టాల పక్షపాతి కాదండి. క్రైస్తవులకు ఇస్తాడు, క్రైస్తవేతరులకు ఇస్తాడు. కానీ మనం ఇంపార్టెంట్ ఏంటంటే, యెషయా ప్రవక్త లాగా మనం ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు మనము ఆశీర్వాదం పంచాలి. ప్రియులారా, అదే చెప్పాను నేను, వీ షుడ్ బి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, నాట్ కలెక్టర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. అయితే ప్రియులారా, యెషయా ఆశీర్వదింపబడ్డాడు అంటే దానికి ముఖ్య కారణాలు ఒక 4 కారణాలు, 5 కారణాలు నేను నోట్ చేసుకున్నాను. ప్రియులారా, ఈ అనుభవాల గుండా మనం వెళ్తేనే దేవుని చేత మనం ఆశీర్వాదాలు పొందగలుగుతాం. యెషయా ప్రవక్త కూడా ఇదే అనుభవాల గుండా పోయాడు. అవి ఒకసారి మనం చూస్తాం. ఒకసారి 6వ అధ్యాయం తీయండి ప్రయాణారా. యెషయా 6, అది అట్లే పెట్టుకోండి. ఇవాళ మనమంతా దాంట్లోనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. యెషయా ప్రవక్త మొదటి అనుభవం, మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్, ఏ అనుభవం గుండా పోయాడు? నంబర్ 1 ఇంపార్టెంట్, కన్ఫంట్రేషన్ విత్ ద గాడ్. ఇక్కడ 6 పాయింట్లు నేను నోట్ చేసుకున్నాను ప్రియులారా. ఫస్ట్, కన్ఫంట్రేషన్ బై ద గాడ్. సెకండ్, కన్విక్షన్ బై ద గాడ్. థర్డ్, confession by the God. 4, cleansed by the God. 5, consecration by the God. 6, commission by the God. ఈ 6 పాయింట్లు చెప్పేటందుకు మనకు టైం చాలదు. అయ్యగారు నన్ను 12:15కు ముగించమని చెప్పారు. సో ఒక పాయింట్, 2 పాయింట్లు నేను ఐ విల్ టచ్ ఇట్. ఫస్ట్ పాయింట్, కాన్ఫంట్రేషన్ విత్ ద గాడ్. ఈ అనుభవాలు ఉండాలా? దేవునితో ముఖాముఖి భేటీ. ఇక్కడ యెషయా ప్రవక్త తన దర్శనమందు ఏం చూచాడండి? అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు. అత్యున్నత సింహాసనం ఎవరికి ఉంటుంది? అత్యున్నతమైన సింహాసనము ప్రియులారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తి, సార్వభౌముడు. కిందున్న రాజులు, సామంత రాజులు అంతా మంత్రులు కింద కూర్చుంటారు చిన్న చిన్న కుర్చీలలో. కానీ అత్యున్నత సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులకు రాజు, ద ఎగ్జాల్టెడ్ కింగ్. మనం చరిత్రలో చదువుకుంటాం కదా, పౌరాణిక నాటకాలు చూస్తాం కదా. చక్రవర్తి గారు, మహారాజు, రాజులకు రాజు, అతను కూర్చుండే సింహాసనం అది అత్యున్నత సింహాసనం. ప్రియులారా, ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన పవర్స్ ఏంటంటే, నువ్వు కీర్తనలు తీయండి, 6వ అధ్యాయం అట్లే పెట్టుకోండి. కీర్తనలు 115:3, కీర్తనలు 115:3. ఇంతకుముందు తీసారు చూడండి 115. మీరు 13 చదివాం కానీ ఇప్పుడు ఒక 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. మా దేవుడు ఆకాశమందున్నాడు. మా దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశమందు ఉన్నాడు. తనకిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకిష్టం వచ్చినట్టు సమస్తము ఆయన చేయుచున్నాడు. ఇంకా వారి విగ్రహములు వెండి బంగారువి. ఓకే, నైట్. దీన్ని అర్థం ఎట్లా చేసుకోవాలంటే, అత్యున్నత మీద కూర్చున్న చక్రవర్తి, రాజులకు రాజు ఎవరయ్యా అంటే, అది తనకిష్టం వచ్చినట్టు ఆయన చేయగల సమర్థుడు మన దేవుడు. దీనికి సంబంధించే కొంచెం డైల్యూటెడ్ వర్డ్ 135, కీర్తనలు 135:6 చూడండి. 135:6.
ఆకాశమందును భూమి యందును ఆకాశమందును భూమి అందును సముద్రము యందును మహాసముద్రంలో అండి యందును సముద్రంలో యందు మహాసముద్రంలో యందు ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. చూడండి ప్రభువారా, ప్రియులారా, మన దేవుడు మహాకాశములకు ఉండే దేవుడు సముద్రంలో గాని మహాసముద్రంలో గాని ఎక్కడైనా గాని తనకిష్టం వచ్చినట్టు జరిగించువాడు. అందుకే ఆయనను చక్రవర్తి అన్నాం మనం, రాజులకు రాజు అన్నాం మనం, ప్రభువులకు ప్రభు అన్నాం మనం. తన జనతో ఆకాశాన్ని కొలిసేవాడు దేవుడు. నీ జన నా జన ఎంతనండి? తన పుడిసిటిలో సముద్రము నీళ్లను పట్టినవాడు. ఒక గ్లాసు నీళ్లు పుడిసిట్లో పోసుకుంటే 2 నిమిషాల్లో కారిపోతాయి కదా. కానీ ఆ దేవుడు, మహాదేవుడు, సముద్రపు నీళ్లన్నీ తన పుడిసిట్లో పట్టుకుంటాడట. ఎంత గొప్ప దేవుడు అండి. మనం సరిపోతామా అండి? మనం ఆరాధించడానికి కూడా మనం యోగ్యులం కాము మనం. అటువంటి దేవుడు సముద్రాల మీద, ఆకాశముల మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు అండి. అటువంటి దేవుడు అండి మన దేవుడు. అందుకే దానియేలు ప్రవక్త, దానియేలు 4వ అధ్యాయం ఒకసారి తీయండి, ఒక మంచి మాట చెప్తాడు దాంట్లో. 4వ అధ్యాయం దానియేలు 35. ప్రియులారా తీయండి. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 4 వర్స్ 35. ఈశావా బేగనా, వెరీ గుడ్, చదువుమా. All the inhabitants of the earth Hmm. are reputed as nothing. Yes. He does according to his will in the army of heaven Hmm. and among the inhabitants of the earth. Hmm. No one can restrain his hand Hmm. or say to him, Hmm. What have you done? వా. భూమిలో ఉన్నవారు పనికి మాలినవారు. దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్ పీపుల్. చదవండి ప్రియుల తెలుగులో ఒకసారి. 434. 435. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఎన్నికకు రాని వారం అండి మనము. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. తన చిత్తము తనకి ఇష్టమైనట్టు జరిగించువాడు ఆయన. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. ఎవడండి సమర్థుడు? ఎందుకు దేవా నా భార్య నువ్వు తీసుకుపోయినావు అని నువ్వు అడిగే సామర్థ్యం నీకున్నదా? ఈ కరోనా ఎందుకు తెచ్చావు దేవా ఈ లోకంలో అని అడిగే నీకు కెపాసిటీ ఉన్నదా? నీకు దేవుని చేయబట్టి అడిగే హక్కు గాని, అధికారం గాని, ఆ సామర్థ్యం గాని నీకు లేదు. అటువంటి దేవుడు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు. అతని చూచే అదృష్టం కూడా మనకు లేదు. అటువంటి దేవుడు అండి. అతని చేయబట్టుకుని అడిగే సామర్థ్యము ఎవరికీ లేదు. మనం ఎన్నిక లేని వారం అని చెప్తున్నాడు భూనివాసులు. మనం ఎన్నిక లేని వారము. కానీ మనం అతిశయించుకుంటాం మనము. అబ్బా, నా దగ్గర బ్యాంకులో 50 లక్షల క్యాష్ ఉందని నా దగ్గర. ఐఎమ్ బ్లెస్డ్. ఏం బ్లెస్సింగ్ అండి? ఆ బ్లెస్సింగ్ అని అది. ప్రియులారా, రాంగ్ మోషన్లో పోకండి ప్రియులారా. మన దేవుడు, ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. చక్రవర్తి చిత్తాన్ని మనం జరిగించాలి. మీరు పౌరాణిక సినిమాలు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసింటే అనుకోండి, చూసారు కదా ప్రియులారా, పౌరాణిక చిత్రాలు ఎవరన్నా నాటకాలు గిట్ట. అన్న రాజు సింహాసనం దగ్గర కూర్చుంటే ఎవరక్కడ అంటే ఎవరన్నా వస్తాడు కదా, ఏమంటాడు వచ్చి? చిత్తము ప్రభువా. అంతే. అక్కడ దానికంటే ఒక మాట మనం మాట్లాడకూడదు. ఈ పని నువ్వు చెయ్యు, చిత్తం ప్రభువా, దట్స్ ఆల్. మన పొజిషన్ అలాంటిది. మనము దేవునికి నో అని చెప్పేటందుకు వీలు లేదు ప్రియులారా. ఆదికాండం 22 తీయకండి. 12లో అబ్రహాము చెప్తాడు చిత్తము ప్రభువా అని చెప్పినప్పుడు ఆయనకు 100 years old. 22:12. అదే ఆదికాండం 42 మొదటి అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో చూస్తే
యాకోబు అంటాడు ప్రియులారా, చిత్తము ప్రభువా అని అన్నప్పుడు అతనికి 130 సంవత్సరాలు. నిర్గమకాండము 3:34లో మోషే అంటాడు చిత్తము ప్రభువా అని అన్నప్పుడు అతనికి 80 సంవత్సరాలు. కాలుతున్న పొద దగ్గర అంటాడు చిత్తము ప్రభువా అని. 40 ఏళ్ళు రాజా భవనంలో మోషే ఉన్నాడు, ఎప్పుడు కానీ చిత్తం ప్రభువా అని లేదు. 40 ఏళ్ళు గొర్రెలు మేపించాడు మోషేతోని అరణ్యంలో. 80 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు దేవుని ఎదుట చిత్తము ప్రభువా అని చెప్పిండు. అయితే కొంతమంది బైబిల్లో చూస్తాం మనం, వాళ్లకు చిత్తము ప్రభువా అని చెప్పే అలవాటు లేదు. ఒకసారి తీయండి ఆదికాండము 19:17, జెనసిస్ 19:17. జెనసిస్ 19:17, ఆదికాండము 19:17 చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దర్శించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుకకు చూడవకుము, ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించి పోకుండా ఈ పర్వతనకు పారిపొమ్మని చెప్పగా అని దేవుడు చెప్తే లోతు చిత్తము ప్రభువా అన్నాడా అండి? లేదు. ఏమన్నాడు లోతు? ప్రభువా అలాగూ కాదు ప్రభువా, నీకేం తెలుసు ప్రభువా, నీకేం తెలుసు ప్రభువా, నాకు అన్ని తెలుసు. నాకు కొంతమంది మహాజీనియస్ ఉంటారు, వాళ్ళు దేవుడు ఏంటండి, దేవునికి ఏం తెలుసు, దేవునికి ఏం తెలుసు, దేవునికి నన్ను అడుగు నేను చెప్తా. చిత్తము ప్రభువా అనడానికి రాదు. ఎప్పుడైతే నీకు చిత్తము ప్రభువా, నువ్వు సబ్మిట్ కావు, ఎస్ లార్డ్ అని నువ్వు ఎప్పుడైతే చెప్పావో దేవునికి, దేవుడు నీతో నీ ముఖాముఖిగా ఎప్పుడూ భేటీ కాడు. నువ్వు ఎన్ని చేసుకున్నా, ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడా పెట్టినా, చిత్తము ప్రభువా అని ఒబీడియన్స్ ఎప్పుడైతే నీ దగ్గర రాదో, యు కెనాట్ సర్వ్ ద లార్డ్. ఈ బైబిల్ తీసుకుపోయి పక్కకు పడేసి వేరే ఏదైనా బుక్ తీసుకొని చదువుకుంటే మంచిది. అది ఏమండి లోతుకి ఏమైంది తర్వాత? లోతు అంటాడు, అలా కాదు ప్రభువా, నువ్వు తప్పించుకొని పోవయ్యా, పర్వతానికి పో, నీ ప్రాణాలు, నీ భార్య ప్రాణాలు, నీ పిల్లల ప్రాణాలు దక్కుతాయి, పో అని చెప్తే అంటాడు లోతు, అలా కాదు ప్రభువా, అక్కడికి ఎందుకు పోవాలి ప్రభువా, దగ్గర ఈ ఊరుంది కదా, ఈ ఊర్లోకి పోతా ప్రభువా. దేవునికి కౌంటర్ వేస్తున్నాడండి. చాలా ఓకే, సర్వనాశనం అయిపోయాడా లోతు? భార్య ఉప్పుస్తంభం అయిపోయింది, కూతుర్లు భ్రష్టు పట్టిపోయారు, ఆయన జీవితమే నాశనం అయిపోయింది. అదే ఆదికాండము 18వ అధ్యాయం, ఇప్పుడు 19వ అధ్యాయం చూశారు కదా, కొంచెం వెనుక కొట్టిపోయారు ఒక అధ్యాయం, 18:10. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా మళ్ళా 13వ వచనం చూడండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రశ్నించదనని శారా నవ్వనేలా. ఒక్క నిమిషం అండి, ఇది దేవుడు చెప్పిన మాటకు ఇక్కడ కూడా ఈమె గొప్ప ఆశీర్వదింపబడిన శారా తల్లి. అబ్రహాము మనకు విశ్వాసానికి తండ్రి, శారా మనకు తల్లి లాంటిది విశ్వాసానికి. ఏమంటుంది దేవుడు చెప్తుండు, నెక్స్ట్ ఇయర్ నేను వచ్చే వరకు నీ ఒళ్ళో బిడ్డ ఉంటది, చిత్తము ప్రభువా అని అనాలా ఆమె. చిత్తము ప్రభువా నీ మాట చొప్పున జరుగును గాక అని అనాలా. ఈమె ఏం చేసిందంటే లోపల నవ్వుకుంది. ఎందుకు నవ్విందండి ఆమె? అంటే బిడ్డ కొడుకు కొడతాడని నమ్మిందా, లేకపోతే కొడుకు నాకెక్కడ కొడతాడని నవ్విందా? నాకెక్కడ కొడతాడు, మా ఆయన చూస్తే ముసలోడు 100 ఏండ్లు, నాకు ఆ స్త్రీ ధర్మం అయిపోయింది, నా పని అయిపోయింది. ఈ దేవుడేంటి గిట్ల చెప్తాడు? ప్రియులారా, దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఏది లేదు ప్రియులారా. ఇక్కడ మనం నమ్మాలా, చిత్తం అనాలా, గాని ఇక్కడ చిత్తం అనలే. శారా నవ్వింది. నవ్వినాక దేవుడు అంటాడు శారా నవ్వనేలా. 13లో అంటే 18లో అంటది,
15లో ఏమంటది? శారా భయపడి ఉమ్, నేను నవ్వలేదని చెప్పగా దేవుడు మళ్ళీ ఏమంటాడు? నేను నవ్వలేదని చెప్తాను. దేవుడు మళ్ళా తర్వాత నవ్వలేదని చెప్పగా ఆ, ఆయన అవును నువ్వు నవ్వితువనను. చూడండి, అబద్ధాలు ఎవరితో చెప్తుందండి శారమ్మ తల్లి? దేవునితో చెప్పు. దేవునితో చెప్తుందండి అబద్ధాలు. ఈ అబద్ధాలు నేర్పించింది ఎవరు? అవ్వా వాళ్ళ నాయన నేర్పించిండు. వాళ్ళ ఆయన అబ్రహాం తండ్రి గారు ఐగుప్తుకు పోయినాక నువ్వు నా చెల్లెవని చెప్పు, నా భార్య అని చెప్పకు అని ఆమెకు అబద్ధం నేర్పిస్తే ఆ అబద్ధాలు పోయి ఎవరితో చెప్తుంది శారా? దేవుడితో డైరెక్ట్ గా దేవునితోని. భర్తలారా భార్యలకు ఎప్పుడు కానీ నేర్పకండి అబద్ధం చెప్పమని. అది భూమిరాంగ్ అవుతుంది, అది మళ్ళా మీ మీదకి వస్తుంది. అది అబ్రహాం తప్పించుకుంటేందుకు భార్య, అందమైన భార్య ఉన్నది, ఆమెను చూసి రాజు తీసుకుపోతాడో ఏమని భయపడి నా చెల్లెలు అని చెప్పు అంటే అబద్ధం చెప్పినందుకు ఏమైంది అబ్రహాం జీవితంలో? హాగర్ తలుపుకుంది. హాగర్ వస్తే నీకేమైందయ్యా అంటావు నన్ను. ఇస్మాయిల్ పుట్టాడు. పుట్టని ఇస్మాయిల్ పుడితే నీకేమైంది? అల్ ఖైదా వచ్చింది, తాలిబాన్లు వచ్చారు కదా. నీతిమంతుడు ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసిండండి. దేవుడు అన్నాడు వాగ్దాన పుత్రుని ద్వారా నీకు ఇస్తాను, దాని ద్వారా నీ వంశాన్ని నేను వృద్ధి చేస్తాను, ఇసుక రేణుగోల వల్లే నిన్ను అభివృద్ధి చేస్తానంటే అబ్రహాం తండ్రి గారు పోయి హాగర్ను చేసుకుంటేందండి. అక్కడ ఒక జనాంగం స్టార్ట్ చేశాడు. అది ఇప్పుడు కానీ గుర్తింపబడలేదు లేదు యెహోవా దృష్టిలో. హాగరు సంతానం గాని కెతురా సంతానం గాని దేవుడు గుర్తించలేదు. ఒక్క ఇస్సాకు సంతానమే గుర్తించాడు. ఇస్సాకు సంతానం అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మనమై గుర్తింపబడ్డాము. హాగర్ సంతానాన్ని గుర్తించలేదు. ఈవెందో హాగర్ సంతానాన్ని దేవుడు బ్లెస్ చేశాడు చాలా. లోకంలో ఉన్న ఆయిల్ అంతా వాళ్ళకిచ్చేశాడు, మంచినీళ్ళ బావులన్నీ మనకిచ్చి కదా. 66 దేశాల్లో ఇప్పుడు ముస్లింస్ ఉన్నారండి. హాగర్ సంతానము. ఒక చిన్న ప్రార్థన చేశాడు అబ్రహాము ఆది కాండంలో, దేవా నీ సన్నిధిలో ఈ చిన్నవాడిని జ్ఞాపకం చేసుకోమని. ఆ పంపించేటప్పుడు ప్రార్థన పంపించినా కానీ మంచుకుంటుండే. ఆ ప్రార్థన చేయంగానే దేవుడు ఆ అబ్రహాము ప్రార్థన విని అతనికి నేను రాజ్యాలు ఇస్తాను, జనాంగం ఇస్తాను, డోంట్ వరీ అబ్రహాం అని అబ్రహాంకి అష్యూరెన్స్ ఇచ్చాడండి. అయితే నేను చెప్పేది ఏంటంటే చిత్తము ప్రభావాన్ని శారాకు రాలేదు. తరువాత మనము ఒకటి మన లేలే ఒకటి ఇంకో ఇన్సిడెంట్ చూస్తాము. లూకా మొదటి అధ్యాయం తీయండి. లూకా మొదటి అధ్యాయము 8వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1:8. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయమునకు వెళ్లి ధూపం వేయుటకు అతనికి పంతం వచ్చాను. ధూప సమయమందు ప్రజలు సమూహమంత వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభువు దూత ధూప వేదిక గుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. ఒక్క నిమిషం ఇక్కడ చూద్దామండి. జకరియా ఇతను ఎవరండి? జకరియా యోహాను యొక్క ఇక్కడ ఏం రాసింది? అక్కడ 8వ అధ్యాయం యాజక ధర్మం చేశాడు. యాజకుడు, యెహోవాకు యాజకుడు, యాజక ధర్మానికి యెరూషలేము గుడిలోకి పోయాడు. యాజకుడు అంటే మన లాంగ్వేజ్ లో ప్రీస్ట్, పాస్టర్, మన పాస్టర్ లాగా యాజకుడు. ఈ యాజకుడు ఏం చేసిండు? ఒకటే గుడికి బయట జనసమూహం అంతా గుడి బయట ఉన్నారు. ఓన్లీ యాజకుడు ఈజ్ అలౌడ్ ఇన్ సైడ్. లోపల పోయి ధూపవేది దగ్గర నిల్చొని ఉంటే ఒక్కసారి సడన్ గా ధూపవేది పక్కన గాబ్రియేలు దూత ఉన్నాడు నిల్చొని. గుడి అంతా నిర్మానుష్యం, ఎవరు లేరు. ఒక్కసారి దూత కనబడంగానే భయపడ్డాడు.
అయితే అప్పుడు దూత అంటది, ఏమంటాడు దూత? అప్పుడు చదవండి. ఆ దూత అతనితో, జకరియా భయపడకము, ఉమ్, నీ ప్రార్థన వినపడినది, ఉమ్, నీ భార్య అయిన ఎలిజబెత్ ఉమ్. నీకు కుమారుని కనును, ఆ, అతనికి యోహోనని పేరు పెట్టెదవు. ఉమ్. చాలు, ఇక్కడ దాకా చాలండి. జకర్యాకు దర్శనం వచ్చింది, దేవుడు పంపించిన వాక్కు జకర్యాకు వచ్చి, నీకు ఒక కొడుకు పుడతాడు అని జకర్యాకు చెప్తే, జకర్యా అంటే ఏమనాలా? చిత్తము ప్రభువా, నీ మాట చొప్పున జరుగును గాక అని అనాలా. కానీ జకర్యా ఏమన్నాడండి? అప్పుడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, తర్వాత వచనం చూడండి, 17 మన 13 జకర్యా 17 చూడండి ఒకసారి. 17 మరియు అతడు ఉమ్. తండ్రుల హృదయములను పిల్లల తట్టుటకును, ఇది యోహాను గురించి చెప్తాడు. అయితే 18 ఏమంటాడు చూడండి ఒకసారి. జకరియా ఉమ్. ఇది నాకేలాగా తెలియను. చూడండి ప్రియులారా, చూడండి దేవుని వాక్యానికి ఎలా విధేయత చూపిస్తున్నాడు. ఒక యాజకుడు, ఒక ప్రీస్ట్, ఒక పాస్టర్, ఒక దర్శనం వచ్చింది పాస్టర్కు. పాస్టర్ ఏం చెప్పాలా? నీ చిత్తం చొప్పున జరుగును గాక ప్రభు అని చెప్పాలా. హీ హాస్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ ద గాడ్. ఎస్ లార్డ్, చిత్తము ప్రభు అని చెప్పకుండా ఇతనేమంటాడంటే, ఇతను కూడా అబ్రహాం లాగా ఇది జరుగునా, నేను ముసలోన్ని, నా భార్య ఎలిజబెత్ ఏమో ఇంకా అయిపోయింది, ఆమె పని కూడా అయిపోయింది, ఇది ఎట్లా సాధ్యము ప్రభువా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పుడు గాబ్రియల్ ఏమంటాడు? 18. ఓకే. జకరియా ఇదే ఎలాగో నాకు తెలియను, నేను ముసలివాడు, నా భార్య బహుకాలము ఉమ్, గడిచినదై అని ఆ దూతతో చెప్పగా, దూత, ఉమ్. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో ఎవరండి వినోద్ గారు? దూత ఏమన్నది? ఆర్ యు విత్ అస్? యు ఆర్ నాట్ విత్ అస్, సారీ. ప్రియులారా, కాన్సన్ట్రేట్ చేయండి ప్రియులారా. దేవుని వాక్యము మీద అశ్రద్ధ పనికిరాదు. కాన్సన్ట్రేట్ ఆన్ ద గాడ్స్ వర్డ్ ప్లీజ్. దేవుని విషయంలో ఎవరైతే అజాగ్రత్త పడతారో వాళ్ళు పశ్చాత్తాపడతారు. దేవుని వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఇది నా నోటి ద్వారా వస్తలేదు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు మీకు. జకరియా ఏమంటాడు ఇక్కడ? నేను ముసలోని, నాకు ఇది సాధ్యమా? ఎవరండి జకరియా? ప్రీస్ట్. ఇతనికి తెలియదా? పితరుడైన అబ్రహాం సంగతి తెలియదా? ధర్మశాస్త్రం ఇతను చదవలేదా? చదివి ఉండొచ్చు కదా. మరి ఇతనికి అబ్రహాంకు కూడా 100 సంవత్సరాలు కొడుకు ఇచ్చాడు దేవుడు అని చెప్పి నాకు తెలుసు కదా. తెలిసినా గానీ ఎందుకు ఇలా చేశాడు? గాబ్రియల్ ఏమంటుంది చదవండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుసు గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడితిని. మరియు ఈ నా మాటలు వాటి కాలమంది నెరవేరులో నీవు వాటిని నమ్మలేదు గనక. మళ్ళొకసారి చెప్పండి. నీవు నమ్మలేదు గనక. నమ్మలేదటండి. ప్లీజ్ చూడండి, ఒక పాస్టర్ అయి ఉండి మన పాస్టర్ గారికి ఒక విజన్ వచ్చిందండి, ఇది ఎట్లా సాధ్యం ప్రభు ఇది అని అంటారా? చిత్తం ప్రభు అని మాట చొప్పున జరుగును కాక అని. బికాజ్ యాజకుడు ఈయన జకరియా ఇస్ నాట్ ఏ ఆర్డినరీ, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరో ఏదో ఆఫీస్లో క్లర్కో కాదు ఈయన, ఒక బిజినెస్ మ్యాన్ కాదు ఈయన. ఈజ్ ఎ ప్రీస్ట్. యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇతరు నమ్మలేదంటే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి ప్రియులారా? యాజకుడే నమ్మలేదంటే దేవుణ్ణి, చిత్తం ప్రభు అనలేకపోయాడు. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అయినా గాని కృపగల దేవుడు శారా నమ్మినా గాని శారాకు కుమారుడు ఇచ్చాడు. జకరియా నమ్మలేకపోయినా గాని జకరియాకు కుమారుడు ఇచ్చాడు. మనము మందిరానికి వెళ్తాం ప్రియులారా, నమ్మకంతో పోతాము. దేవా నాకు మంచి ఆరోగ్యం దయచేయి, నాకు మంచి నాయన తండ్రి ఈవులను ప్రసాదించు దేవా, నా కొడుకుకు ఉద్యోగం తీర్చిపు దేవా, నా భార్యకు మంచి ఆరోగ్యం దయచేయి దేవా, నన్ను ఆశీర్వదించు దేవా, నీ కృప నా మీద మెండుగా కుమ్మరించు దేవా అని అదే నమ్మకంతో మనం మందిరానికి వస్తే, మందిరంలో మనం దేవుని నమ్మకపోతే జకర్యాలాగా మనకు ఏమైనా ఆశీర్వాదాలు దొరుకుతాయా అండి? నమ్మకం ఉంచాలా దేవుని పైన. జకర్యా చేసిన తప్పు అదే. జకర్యా నమ్మలేదు.
అలాగే జకర్యాక కొడుకు ఎవరండి? యోహాను. యోహాను. యోహాను ఎటువంటి వాడంటే ఈజ్ అ ఫోర్ రన్నర్, అంటే దేవుని మార్గమును సుగమము చేయుటకు వచ్చిన భక్తుడు, దేవుని అంశం వల్ల పుట్టినవాడు. ఇతను అంటే దేవుడు ఇతను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిజం ఇచ్చాడు. ఈయన యేసుక్రీస్తుకు ప్రభువుకు బాప్తిజం ఇచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పావురం రూపంలో ఆత్మ అతను యేసుక్రీస్తుకు దిగొచ్చి ఇతను నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నానని చెప్పి దేవుని పలుకు యోహాను విన్నాడు, అందరూ విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ. అయితే ఈ యోహానుకు జీన్స్ లో జకరియా జీన్స్ కొన్ని నచ్చున్నాయండి. లైక్ ఫాదర్ లైక్ సన్. వినోద్ గారు మీ జీన్స్ మీ కొడుకులకు వచ్చి ఉంటాయి కదా, కొంచెం కొన్ని ఉంటాయి కదా, ఆ నడక కానీ అది కానీ ఇది కానీ కొంచెం. జకరియా జీన్స్ యోహాన్లోకి వచ్చినాయి. భక్తుడు యోహాన్ అంటే స్త్రీలలో పుట్టిన వారిలో ఇటువంటి వాడు లేడని చెప్పి సాక్ష్యం ఇచ్చుడు దేవుడే. అటువంటి జకరియా ఒకసారి తీయండి, లూకా 7:19. 7:19 చదవమ్మా మేఘన. 7:19 లూకా. And John calling two of his disciples to him, sent them to Jesus, saying, Are you the coming one, or do we look for another? చాలండి, తెలుగులో చదవండి. 7:19. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబో వాడు నీవేనా? మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవలనా అని అడగగా. చాలండి, ఇది ఇక్కడ చూడండి ఈ అపనమ్మక ఆత్మ ఎలా పనిచేస్తుందో తండ్రి కొడుకుల మీద. యోహాన్ నోస్ వెరీ వెల్ దట్ మెస్సయా ఇతనే, నా తర్వాత వచ్చేవాడు, మా చెప్పులు వారు విప్పుతందుకు కూడా నేను పనికిరాను, ఐఎమ్ నాట్ ఫిట్ ఎనఫ్ అని చెప్పిన యోహాను ఇద్దరు శిష్యులను యేసుక్రీస్తు దగ్గర పంపించి, అయ్యా నువ్వే నా మెస్సయా, లేకపోతే మేము ఇంకోల కోసం వెయిట్ చేయాలన్నా అంటే అర్థమైంది అపనమ్మకము. నమ్మలేదు ప్రియులారా, అపనమ్మకము యోహాను. సో ఇటువంటి అపనమ్మకాలు మనం పెట్టుకుని మందిరంకి వచ్చుడు ఏమీ లాభం లేదు ప్రియులారా. యూ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా ఎడ్ల దేవుడు సమస్త కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడన్న నమ్మకం నీకు లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఇంత బైబిల్ చదివినా కానీ అది వ్యర్థం. అది సో నేను చెప్పేది ఏంటంటే యెషయా ప్రవక్త దేవునికి అంటాడు ఇక్కడ, మనం యెషయా 6లో చూడండి, దేవుడు ఎవరు పోతారు, ఎవరును. యెషయా 6 తీయండి ఒకసారి. తీసారా? యెషయా 6లో అంటాడు 8వ వచనము, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభువు చెలవీయగా వీటిని. యెషయా ఏమన్నాడు? లేదు ప్రభువా, ఎవరు పోతారు ప్రభు అన్నాడా? ఏమన్నాడు యెషయా? చిత్తగించుము, చిత్తగించుము. దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రమ్ ఎవ్రీబడి. నీ దగ్గర, నా దగ్గర, దేవుని దగ్గర మనం ఎస్ లార్డ్ అని మనం ఒబిడియన్స్ చూపారు ప్రియులారా. యెషయా కూడా ఒబిడియన్స్ చూపించారు. నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని అనగా అప్పుడు దేవుడు యెషయాను పంపాడు. దేని గురించి అంటే సువార్త చెప్పటందుకు. అందుకే యెషయా రాసిన గ్రంథము అన్ని గ్రంథాలు ఆశీర్వదింపబడిన గ్రంథం. నేను లాస్ట్లో ప్రియులారా ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను ఈ లోకంలో మనం వచ్చినాము, మనం మళ్ళీ పోతున్నాము,
కానీ మనం ఇక్కడ ఉండి ఒక ప్రయోజనకరమైన పని ఏదైనా చేసి దేవునికి మనం ఏదన్నా ఒకటి చేయాలని మనలో ఉన్న ఒక ఆతృత కానీ మనలో ఉన్న ఆశీర్వదింపబడాలని ఆశ. ఇక్కడ ఎంతమందికి ఉన్నది చేయొద్దని అంటే అందరు చేయొత్తారు. యెహోవా చేత ఎవరైతే ఆశీర్వదింపబడాలో అని అడుగుతారు. అయితే దానికి కొన్ని ఇవి చేయాల. నేను చెప్పిన ఇంతకుముందు నేను మీకు ఒక 5 ఇవి చెప్పాను చూడండి. ఫస్ట్ కన్ఫ్రంటేషన్ టు ద గాడ్, నేను మొదటిదే చెప్పాను ఇంతవరకు. ఇంకా 5 ఉన్నాయి నా దగ్గర. కమిషన్ బై గాడ్, దేవుని గురించి పంపబడుట. మార్కు 16:15, మార్కు సువార్త 16:15 ఒకసారి చూడండి పిల్లలు. మార్కు 16:15. లోకమునకు సర్వశ్రేష్ఠుడు. గుడ్. వాక్యంలో అట్లా నోటికి ఉండాలా. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడను. దేవుడు చెప్పే మాట, యెషయాను పంపించే ఉద్దేశం ఇది ఒకటే. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి పిల్లారా. చిన్న సాక్ష్యం ఒకటి నేను ఒక నెట్లో చూశాను పిల్లారా, అది మీతో షేర్ చేసుకొని ఐ విల్ క్లోజ్ ఇట్ ముగిస్తాను. స్వామి గారని ఒక దైవ సేవకుడు శ్రీకాకుళంలో బహుగా వాడబడుతున్న దైవ సేవకుడు. అతను బాపట్ల, గుంటూరు జిల్లా బాపట్లలో ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాడట. యూత్ మీటింగ్, కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తోని ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి మెయిన్ స్పీకర్గా ఈయన పిలిచారు. 3 రోజుల కూటాలు. మొదటి రోజు కూటం అయిపోయింది. రెండవ రోజు అతను అక్కడనే రెస్ట్ తీసుకుంటుంటే బాపట్ల నివాసి అయిన దశరథ రామయ్య అనే ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా స్వామి బాబు, ఒకసారి మీరు నా ఇంటికి వచ్చి నా కూతురి గురించి మీరు ప్రార్థించాలా అంటే, స్వామి అన్నాడు, నేను రావటానికి వీలు పడదు బాబు. నేనైతే ఆర్గనైజేషన్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారో మీరు వారిని పర్మిషన్ అడగండి, వారు ఓకే అంటే నేను వస్తాను. అతను పోయి, హీఈస్ ద ప్రొఫెసర్ ఆఫ్ ద లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. అతను పోయి ఆర్గనైజేషన్ అడిగారు, అయ్యా మీరు స్వామి బాబుని కాస్త పంపిస్తారా, నా కూతురు గురించి ప్రార్థన చేస్తారు అంటే, వారు అన్నారు, కుదరదండి, ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ ఉంది మధ్యాహ్నము, మళ్ళీ సాయంత్రం మీటింగ్ ఉన్నది, పబ్లిక్ మీటింగ్ టైప్లో. మీరు ఒక పని చేయండి, మీ కూతురు గురించే కదా, మీ కూతురుని తీసుకొని రండి ఇక్కడికి మీటింగ్కు, మీరు వాక్యం విన్నట్టుంటుంది, స్వామి గారు ఆశీర్వదిస్తాడు, ప్రార్థన చేస్తారు ఆమె గురించి. సాయంత్రం మీటింగ్ అవుతుందండి 7:30 ప్రాంతంలో. ఒక పెద్ద ట్రాక్టర్ టైప్ జీప్లో వెహికల్లో తీసుకొచ్చారు. అక్కడ ఆగింది. ఇతను చూస్తున్నాడట, మీటింగ్ నుంచి చూస్తున్నాడు. దూరంలో ఒక వెహికల్ ఆగింది. అందులోకెళ్ళి ఒక మంచం తీశారు. మంచం తీసి అక్కడ మంచం పరిచి మంచం మీద దుప్పటేశారు. ఆ మంచం నుంచి ఒక మనిషిని తీసుకొచ్చి అక్కడ పండబెట్టారు. ఇతను చూస్తున్నాడంతా. మీటింగ్ అయిపోయినాక ఆ దశరథ రామయ్య అంటాడు వచ్చి, అయ్యా నా బిడ్డని తీసుకొచ్చాను, ప్రార్థన చేయండి. ఇతని దగ్గర పోయి చూశాడు. 24 ఏండ్ల బ్రాహ్మణ అమ్మాయి, తెల్లగా ఉన్నదట, అందమైన ముఖము. మంచంలో వేస్తే పొడుగు సరిపోయిందట, మంచం పొడుగుకు, అంటే మంచి పొడగరి, తెల్ల ముఖము, చక్కని కళ్ళు, చాలా అందంగా ఉన్నది బ్రాహ్మణుల అమ్మాయి. కానీ దురదృష్టం ఏంటంటే మెడ నుంచి కింది వరకు చచ్చుబడిపోయింది. దోమలు వచ్చి వాళ్తున్నాయి, ముఖం మీద కొట్టుకుంటలేదు, చేతి మీద దోమలు వాళ్తున్నాయి, విదిలించుకుంటలేదు. ఈ స్వామి చూసి అడిగాడట, అయ్యా ఏంటిది, ఏంటి పరిస్థితి, పాపది ఇట్లా ఉంది అంటే ఆయన తండ్రి చెప్పాడు, ఈ లక్షల్లో మందిలో ఎవరికో వచ్చే ఒక రోగం నాకు బిడ్డకు వచ్చింది, ఏం చేయాలా సార్, మీరు ప్రార్థన చేయండి ఈమె గురించి అని చెప్పి. ఈమె అన్ని బాగానే ఉన్నాయి, ఆమె ఆహారం తీసుకుంటుంది, అన్నీ చేస్తుంది, కానీ అవయాల్లో స్పర్శ లేదు, ఎదుగుదల లేదు. చాలా ఆయన కదిలిపోయాడు స్వామి.
ఇదేంటి 24 వయస్సులో ఉన్న అమ్మాయికి ఈ రోగం ఏంటి చెప్పి ఆమె పేరు అడిగాడు, నీ పేరేంటి? నా పేరు శ్రీదేవి అని. అమ్మ ఏం ప్రార్థన చేయమంటావు నీకు అని అడిగాడు స్వామి. అంటే ఆమె అన్నది, ప్రార్థన చేయకముందు 2 మాటలు మీతో మాట్లాడచ్చు అన్నది. చెప్పమ్మా అన్నాను. నేను టీవీలో కరుణామయుడు అనే సినిమా చూసి నేను యేసుక్రీస్తు మీద ఎంతో విశ్వాసం ఉంచుకున్నాను. తర్వాత మా నాయనకు చెప్పి నేను బైబిల్ తెప్పించుకున్నాను మా నాయన ద్వారా. మా నాయన రోజు నా దగ్గర కూర్చొని బైబిల్ చదివేవాడు, నేను వింటుండేదాన్ని. కానీ మా ఇంట్లో మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు. పొద్దున సంధ్యావందనము, సాయంత్రం అవి ఇవి పూజా పునస్కారాలు చేసే కుటుంబం అది. వాళ్ళకు నచ్చలేదు ఇది. నన్ను మా నాయనను వెలివేసినట్టు చూసేవారి ఇంట్లో. మీరు వారి రక్షణ గురించి ప్రార్థించండి అని చెప్పిందట. ఇది దేవుడి చిత్తం ఇట్లా ఉన్నది కనుక నేను ఇలాగే ఉండిపోతాను. కానీ మా అమ్మకు మా అన్నయ్యకు రక్షణ కలిగి వారు కూడా దేవునిలో విశ్వాసం ఉంచేలాగున ప్రార్థన చేయండి అంటే ఈయన షాక్ అయిపోయాడట. ఎవరైనా ప్రార్థన చేయమని మనం వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఏందమ్మా నీకు ఏం ప్రార్థన చేయాలంటే ఆరోగ్యం బాగాలేదండి, అప్పుల బాధ ఎక్కువైపోయింది, ఈ పిల్లలు మాట వింటలేరు, పిల్లల గురించి ప్రార్థన చేయండి, అవి ఇవి అని అంటారు తప్ప రక్షణ కావాలి అమ్మకు, అన్నయ్యకు రక్షణ కావాలని ఆ అమ్మాయి చెప్పిందట. చెప్తే మంచిదమ్మా ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేశాడట. పోయే ముందు చెప్పిందట, అన్నయ్య నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బైబిల్ చదువుతుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి, నాయనకేమో దేం తెలియదు, అది క్లియర్ చేయాలంటే మీకు నేను అప్పుడప్పుడు ఉత్తరాలు రాయొచ్చా, క్లియర్ చేసుకోవచ్చా డౌట్స్ అంటే. చేసుకోమా, నువ్వు ప్రాబ్లం లేదు, ఎనీ టైమ్ యు ఆర్ వెల్కమ్ అది అని చెప్పి అడ్రస్ కింద రప్పించేసి వచ్చేసాడు. రెగ్యులర్గా నెలకు 3-4 ఉత్తరాలు వస్తుండేట ప్రియులారా. ఉత్తరాల ద్వారా ఈయన రిప్లై ఇచ్చే ద్వారా చాలా కరస్పాండెన్స్ నడిచి ఆధ్యాత్మికంగా ఆ పిల్ల చాలా ఎదిగింది. ఈ 2 సంవత్సరాల తర్వాత సడన్ గా ఉత్తరాలు ఆగిపోయినాయి, ఉత్తరాలు బంద్ అయిపోయినాయి. అయ్యో ఏమైంది, ఆ పిల్ల చచ్చిపోయిందా ఏంటి అని స్వామి, మరి ఏమైంది, మరి ఉత్తరాలు రెగ్యులర్గా రాసేది రాయిందని చెప్పి ఎట్లా ఏమైంది, మరి వాళ్ళ నాయన ఏమన్నా మళ్ళీ బ్లాక్ సైడ్ అయిపోయాడా ఏంటి అని చెప్పి చాలా వరి అయిపోయి ఉన్నప్పుడు స్వామికి మళ్ళా జనవరిలో, అదే 2 సంవత్సరాల తర్వాత జనవరిలో అదే ప్లేస్లో మరీ యూత్ మీటింగ్కు ఆయనకు ఛాన్స్ వచ్చింది. అక్కడికి వెళ్ళాడు బాపట్లకు. అప్పుడు ఆయన అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ పిల్ల బ్రతికే ఉన్నది అన్నప్పుడు ఆమె కూడా తెలిసింది శ్రీదేవికి. చలో అని చెప్పేసి ఆమె కబురు పంపించింది స్వామి గారికి, ఒకసారి ఇంటికి వచ్చుకోండి. ఈయన తన తోటి పాస్టర్, ఇంకొక బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ని తీసుకొని శ్రీదేవి ఇంటికి వెళ్ళాడండి. పెద్ద ఇల్లు బాపట్ల దగ్గర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా పెద్ద కాంపౌండ్, గేటు అది ఇది ఉంటుందట అండి. లోపలికి పోయే వరకు లోపల చావిట్లో మంచం వేసి ఉంది. ఆ మంచంలో అడ్డంగా పడుకొని ఉందట. మొదటిసారి చూసినప్పుడు మంచం పొడవు ఉండే, ఇప్పుడు చూస్తే మంచం అడ్డంలో ఇంకా సరిపోతలేదట. కాళ్ళు ఇలా దగ్గరికి వచ్చేసినాయి, చేతులు ఇలా దగ్గరికి వచ్చేసినాయి, ఛాతీ నడుమంతా ఇలా సింక్ అయిపోయినట్టు అయిపోయిందట. కానీ ముఖంలో మాత్రము ఇది కళ్ళు తిప్పుకుంటా మాట్లాడు చేసుడు. ఆ మంచం దాని మీద తలబెట్టి, అన్నయ్య, స్వామి అన్నయ్య వచ్చారా మీరు అంటే, అమ్మ వచ్చారు, ఏంది మమ్మ ఇట్లా అయిపోయినావేంటి నేనా. అయితే ఆమె ఒక మాట చెప్పిందట, దేవుడు చాలా మంచివాడు అని చెప్పింది. ఎందుకమ్మా, ఎందుకు అట్లా అంటున్నామంటే, మా నాన్నకు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. అయ్యా మొత్తం బాడీ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది ఆయనకు. నా మంచం ఇక్కడ, ఆయన మంచం అక్కడ. నన్ను బాత్రూమ్ తీసుకుపోవాలంటే మా నాయన్నే, నాకు జడయ్యాలంటే మా నాయన్నే, నాకు తల దువ్వాలంటే మా నాయన్నే, ఏ పని చేయాలన్నా మా నాయన చేసేది. ఒక్కసారి మా నాయన అడ్డం పడ్డాడు, ఎవరు చేసేవాళ్ళు లేరు. నన్ను చూసి ఊకే ఏడుస్తుండేనట పాపం. ఆ కళ్ళ నుంచి నీళ్లు కాస్తూనే ఉంటుండే, మాట రాదు, ఏమి రాదు, మాట పడిపోయింది, పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చేసి. ఆయన అవస్థలో చూసి నేను దేవునికి ప్రార్థన చేశాను, అన్నయ్య
మా నాయనను తొందరగా తీసుకుపో దేవా, ఆయన బాధ నేను చూడలేకున్నాను అని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని మా నాయనని తీసుకొని పోయాడు. ఎంత మంచివాడు దేవుడు. ఈ ఈ హాలత్ ఆమె పరిస్థితి చూస్తే ఈ విధంగా నా చేసేవాళ్ళు ఎవరు లేరు, తల్లి పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు, ఏం చేయాలా, ఏం ప్రార్థన చేయాలా ఏమి గురించి అని పాపం ఈయన ఏదో 46వ కీర్తన చదివి అమ్మ మేము వస్తాం మరి జాగ్రత్తగా చూసుకోమను అని ఏం చెప్పాలి. ఇక ఆయనకేం అర్థం కాలేదు. ఇక అయితే పోయే ముందు చెప్పిందట ఆమె, అన్నయ్య నా సేవ గురించి నువ్వు జర ప్రార్థన చేయి దేవునికి. స్వామితో వచ్చిన పాస్టర్ గారు అడిగాడట, అన్న అడుగు అడుగు ఏం సేవ చేస్తుంది కల్లా, ఏం సేవ చేస్తున్నావు అమ్మా అంటే, మా నాయన చనిపోక ముందు పోస్ట్ ఆఫీస్లో కొంచెం గ్రాట్యుటీ డబ్బులు వేశాడు. ఆ ముందట మా రెడ్డి అంకుల్ దాంట్లో వడ్డీ తీసుకొచ్చి నాకు రోజు ప్రతి నెల వడ్డీ డబ్బులు నాకు ఇచ్చేవాడు. ఆ వడ్డీ డబ్బులతోని బాపట్లలో ఫ్లాట్ రిక్షాలు ఉంటాయండి, ఎవరైనా ఆంధ్రాకు ఉంటే మీకు తెలుసుంటుంది. రిక్షాలు, ఫ్లాట్ రిక్షాలు, ఒక ఫ్లాట్ రిక్షా మాట్లాడుకొని ఆ రిక్షా నన్ను ఎత్తుకపోయి ఆ రిక్షా మీద పండబెట్టి ఒకరోజు ఇంజనీరింగ్ కాలేజు ముందట, ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ముందట, ఒకరోజు మార్కెట్ దగ్గర, ఒకరోజు మెడికల్ కాలేజ్ దగ్గర అక్కడ తీసుకుపోయి నన్ను అక్కడ చెద్దరేసి పండబెట్టి అప్పుడు నేను గట్టిగా అరుస్తుంటే, నేను యేసు ప్రభువును నమ్ముకోండి, యేసు ప్రభువే అందరికీ ప్రభువు, మీరు నమ్మండి అని నేను గట్టిగా అరిచేదాన్ని. నేను కొంతమంది నేను బిచ్చపుదాన్ని అనుకుని ఆ మీద పైసలు కూడా వేసేవారు. నేను చెప్పేదాన్ని, అయ్యా నేను బిచ్చదాన్ని గాను, ప్రొఫెసర్ దశరథరామయ్య కూతుర్ని నేను, మీరు దేవుని గురించి నేను వర్తమానం చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను మీకు, నేను యేసుక్రీస్తులో రక్షణ పొందండి, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, వేరే దేవుడు ఎవరు లేరు, యేసుక్రీస్తు దేవుడు అని గట్టిగా అరిచేదాన్ని. నా మాటలు విని కొంతమంది రక్షణ పొందారు అని చెప్పి స్వామికి చెప్పిందట. ఇదని తర్వాత ఎంక్వైరీ చేస్తే 20 మంది పాస్టర్లు తయారు చేసిందట ఆమె. 20 పాస్టర్స్, హల్లెలూయా, 20 పాస్టర్లు తయారైనరు. ఆమె కాళ్ళు చేతులు చచ్చిబడి ఎటు పని చేయని అవయము, ఆవు పెండేస్తే అక్కడనే ఉంటుంది పెండ, అట్లా అక్కడే ఉద్దాలో ఉండేదాన్ని. అటువంటిది ప్రియులారా, దేవుని గురించి తనకున్న డబ్బులు వచ్చే ఆ వడ్డీ డబ్బులతోనే హార్లిక్స్ కొనుక్కోవచ్చు కదా, బోర్న్విటా తాగొచ్చు కదా, ఏదైనా మల్టీ విటమిన్ ఇంజక్షన్ తీసుకోవచ్చు కదా. ఏమి చేయలేదు ప్రియులారా. ఆ డబ్బులు రిక్షాకి ఇచ్చి వాడు తీసుకుపోయి అక్కడ ఇక్కడ చౌరస్తలాల్లో అక్కడ కూడళ్లలో పెట్టి దేవుని వాక్యము గట్టిగా చెప్తుండే ప్రియులారా. అటువంటి రక్షణ, ఆ మాటలు విని రక్షణ పొందారు. ఇక స్వామికి అక్కడ ఉండటానికి ఆయన ఇదే కాలేదు, మనసు ఒప్పలేదు. ఆమెను చూస్తుంటే నేనే ఎంతో చిన్నవాడిని అయిపోయాను ఆమె ముందట అని చెప్పి ఈయన కనిపించింది అని వచ్చేసాడు. ఈ సాక్ష్యం చాలా మంది నెట్లో మీరు కొట్టి చూడండి ప్రియులారా. శ్రీదేవి సాక్ష్యం అని మీరు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ మీరు కొట్టి చూడండి. యూ విల్ నో ఎవ్రీథింగ్. ఇది చెప్పేది అబద్ధం కాదు, 100కి 100 పాళ్ళు నిజం. ఇది ఒక కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్న దేవుని గురించి చేస్తే కాళ్ళు చేతులు మన ఎన్ని మంచిగా ఉన్నాయి. 3 పూట్ల మనకు తిండి, ఉండటందుకు ఇల్లు, చేసుకుంటేందుకు ఉద్యోగము, ఆనందించడానికి భార్యా పిల్లలు, ఇన్ని దేవుడు మనకు సమకూర్చినా గాని దేవునికి మనం ఏం చేస్తున్నాము? శ్రీదేవిలాగా మనం కష్టపడుతున్నామా? లేదు ప్రియులారా. డే విల్ కమ్, ఆయన న్యాయపీఠం ముందు మనము నిలబడవలసి వస్తుంది. అప్పుడు అడుగుతాడు, ఏం చేశావండి మీరు, నా గురించి ఏం చేశావు? నీకు రక్షణ ఇచ్చానే, నీకు ఇన్ని తలాంతులు ఇచ్చానే, నీకు నా గురించి నువ్వేం చేశావు? నా సువార్త వ్యాప్తి గురించి నువ్వేం చేశావు? ఒక్క ఆత్మైనా సంపాదించావా? అక్కడ సిగ్గుపడి మనం తలలు వంచుకునే కంటే ఇప్పుడే ప్రియులారా, మనం బ్రతుకున్నప్పుడే దేవుని సువార్త గురించి మనము ప్రయాసపడదాం. ఒక విషయం చెప్పి ముగిస్తే ప్రియులారా,
2 గోధుమ గింజలు ఒకతను తీసుకొని ఒక గింజను పాలిథిన్ కవర్లో జాగ్రత్తగా శానిటైజ్ చేసి దాన్ని కట్టి చేసి ఒక అల్మార్లో పెట్టాడు షోకేసులో. ఇంకొక గింజను భూమి మీద విసిరేశాడు. 2 గింజలు చచ్చిపోయాయి. భూమి మీద విసిరేసిన గింజ చచ్చింది, షోకేసులో పెట్టిన గింజ చచ్చింది. కానీ భూమి మీద విసిరేబెట్టిన గింజ అది మొలకలెత్తి 10 గింజలు తయారు చేసింది. అది రిటర్న్ ఇచ్చింది, ఫలించింది. అది షోకేస్లో ఉన్న గింజ చచ్చింది. అది ఒక చావేనా? ఏం ప్రయోజనం లేదు, ఎవరికి ఏం ప్రయోజనం లేకుండా చచ్చింది. అది ఇది భూమి మీద విసిరేబడిన గింజ ఫలించింది. దేవుడు మనల్ని గింజల్లాగా విసిరేస్తున్నాడు. ప్రియులారా, దేవునికి మనం ఫలించాలి. అయ్యగారిని హుబ్లీ నుంచి అల్వాల్లో విసిరేశాడు దేవుడు. అల్వాల్లో ఫలిస్తున్నాడు అయ్యగారు. ఇంతమంది విశ్వాసులను తయారు చేశాడు. మనం ఏం చేస్తున్నాము? ఒక విశ్వాసాన్ని మనం తయారు చేశామా? చాలా శోచనీయం ప్రియులారా. వీ హ్యావ్ టు రెట్రాస్పెక్ట్ అవర్ సెల్ఫ్. దేవుని ఎదుట మనం నిజంగా ఒక రోజు జవాబు చెప్పవలసిన మన పరిస్థితి. ఇప్పుడే మనం జాగ్రత్త పడదాం. దేవుని రాజ్య ప్రాప్తి గురించి మనమందరం కలిసి శ్రమిస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకంలో గొప్ప తండ్రి, నాయన తండ్రి, ఇంతవరకు నాయన తండ్రి నీ ఆశీర్వాదం మేము పొంది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి నీ సువార్తను నాయన తండ్రి నలుగురికి చెప్పి నాయన తండ్రి తద్వారా నీ సువార్త వ్యాపిలో మేము కూడా పాకస్తులు పాలివారమై ఉండులాగున నాయన తండ్రి మీ కృప మా మీద ఉంచండి నాయన తండ్రి. మానవ జీవితం పుట్టినాం నాయన తండ్రి. నాయన తండ్రి ఒక మంచి పని నీ గురించి చేసి నాయన తండ్రి ఆ గోధుమ గింజ భూమి మీద పడి అది చచ్చి మొలిసి నాయన తండ్రి అది ఫలించులాగన మేము కూడా మా జీవితంలో ఫలించి నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండలాగున నీ కృప అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డ అయిన శ్రీదేవి నాయన తండ్రి ఎంతో మంది సేవకులను తయారు చేసింది నాయన తండ్రి. కాళ్ళు చేతులు నాయన తండ్రి లేకున్నా కానీ నాయన తండ్రి తనకున్న అనారోగ్య పరిస్థితుల్లో ఆ బిడ్డ నీ సువార్త వ్యాప్తి కొరకు పాటుపడింది నాయన తండ్రి. అన్ని అవయవాలు మాకు ఇచ్చావు నాయన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. ఆయన తండ్రి నీ సువార్త వ్యాప్తికి నాయన తండ్రి మా తరఫున ఎటువంటి నాయన తండ్రి యోగదానము లేదు నాయన తండ్రి. నాయన తండ్రి నీ గురించి మేము ఫలించే ఒక ఫలంలాగా నాయన తండ్రి, ఒక విత్తనంలాగా నాయన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. రాబోయే రోజుల్లో నీకు నాయన తండ్రి మా తలాంతులను ఏదో విధంగా నాయన తండ్రి మాకు ఇచ్చిన తలాంతుల ప్రకారం మేము నీ సువార్త వ్యాపిలో మేము కూడా పాలిభాగరస్తులై ఉండులా ఉన్న నీ కృప మా మీద ఉంచుమని ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేర్కొన్న ఆశీర్వదించి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నాయన తండ్రి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవుణ్ణి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చక్కటి ఉదాహరణల ద్వారా విన్నాము. నాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుడు రక్షణలోకి నడిపించాడు, మన పాపాలు క్షమించాడు. సో మన ద్వారా ఇంకా కొంతమంది దేవుని దగ్గరికి రావాలనే దేవుని యొక్క చిత్తం. ఆమేన్. ఆమేన్. మనం ఒక వ్యక్తిని దేవుని దగ్గర తెస్తే పరలోక రాజ్యంలో దేవదూతల మధ్య సంతోషం అంటండి. అందుకే లూకా సువార్తలు అంటాడు, ఒక్క పాపి దేవుని తట్టు తిరిగినట్లయితే పరలోకంలో దేవదూతల మధ్య ఎంతో సంతోషం. సమరయ స్త్రీ యేసు ప్రభువు వాక్యం విని ఆమె ఏం చేసిందంటే తన బిందెను కడవను విదిలి ఊర్లోకి వెళ్ళి అందరిని తీసుకుని వచ్చిందంట యేసు ప్రభు దగ్గరికి. వాళ్ళు యేసు ప్రభుని చూసిన వెంటనే వాళ్ళందరూ నమ్మేసుకున్నారంట. ఆంద్రేయ యేసు ప్రభు వాక్యం వింటనే వెళ్ళి వాళ్ళ తమ్ముడైన పేతురుని తీసుకుని వచ్చాడంట. అప్పుడు పేతురు యేసు ప్రభు మాట విని ఆయన నమ్ముకున్నాడు. యాకోబు యేసు ప్రభుని చూశాడు, తక్షణం వెళ్ళి యోహాను వాళ్ళ సహోదరుడైన యోహాను పిలుచుకుని వచ్చి ఆ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నాడు. అలా ప్రియులరా,
మరి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. చాలా మంది దేవుని వాక్యంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ సువార్త వాళ్ళనే పెట్టుకోకుండా ఇతరులకు చెప్పి వాళ్ళను దేవుని సన్నిధికి నడిపించారు. సో వాళ్ళకి మన వాక్యం చెప్పి ఆదివారం మనము ప్రభు సన్నిధికి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మనం ఒక్కడము వాళ్ళని లీడ్ చేయలేము, వాళ్ళకు ఒక మంద అవసరం అండి. అందుకే దేవుడు మనకు ఒక చిన్న సంఘాన్ని ఇచ్చాడు. సో ఆ వ్యక్తి దేవునిలో ఉండాలి అని మనకు ఆ తలంపు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనము మన యవనస్తులు, మన ఫ్రెండ్స్ అందరిని మనం ఇన్వైట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్న సిస్టర్స్, మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరినీ చెప్పాలా. సండే మాకు 10:30 నుంచి 12:30 వరకు ఆరాధన ఉంటుంది, రండి. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు. సో అప్పుడు మేము అలాంటి కుటుంబాలను ఫాలో అప్ చేసి ప్రభులోకి తెస్తాం. సో ప్రియులరా, మనం ప్రభు చనిపోక ముందు, దేవుళ్ళు నిద్రించక ముందు మనం కానీ కొంతమందిని ప్రభులోకి తెస్తాం. ఆమేన్. ప్రభురాత్రి బలలో ఇప్పుడు మనం పాలు పొందుతున్నాము. నిన్న మన సంఘంలో రోహిత్ తను బాప్తిసం తీసుకున్నాడండి. హల్లెలూయా. రోహిత్ ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాడు, నాకు తెలుసు. చాలా నెమ్మది పరుడు. అంతేకాకుండా ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. రోహిత్ మేబీ 6 నెలలో 7 నెలలో సంవత్సరం అనుకుంటా. వినోద్, రోహిత్ సంవత్సరం ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ 6 గుడ్లు ఓపెన్ చేసి కూర చేద్దామని అట్ట పక్కన కూర్చోబెట్టింది అంటుండే రోహిత్ని. అయ్యగారు ఆమె తాలింపు వేస్తే పక్కన చూస్తే 6 గుడ్లు లేవు. ఏంటంటే రోహిత్ 6 గుడ్లు తీసేసి, అది రోహిత్ లైఫ్ లో ఒక హైలైట్. మేము ఎప్పుడు చూసి అది నమ్ముకుంటాం. బట్ వెరీ లవ్లీ బాయ్, వెరీ కామ్, చాలా నెమ్మది పరుడు. అలాంటి వ్యక్తి వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలు వాక్యం విని ఆయన పశ్చాత్తాపడి నాకు బాప్తిసం కావాలని చెప్పాడు. మేము వెళ్ళి ఆయన బాప్తిసం ఇచ్చామండి. దేవుని రాజ్యంలో, దేవుని కుటుంబంలో ఇంకొక వ్యక్తి చేర్చబడ్డందుకు దేవునికి వందనాలు. ఆమేన్. సో ఇప్పుడు మనం ప్రభు రాత్రి బలలో పాలు పొందుకుందాం. ఎవరెవరైతే సిద్ధపడ్డారో వాళ్ళంతా కళ్ళు మూసుకొని మీరున్న స్థలంలో ఉన్నట్లయితే మనం ప్రభు రాత్రి బలలో పాలు పొందుతాం. ప్రభురాత్రి బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకొని, తండ్రి దేవా, నీకు విరోధంగా నా హృదయంలో ఏమైనా పాపాలుంటే క్షమించండి. సారీ ప్రభువా, యేసయ్య రక్తంతో కడగండి. నేనేం చేశానులే, నేనేం పాపం చేశానులే అని అనుకోకుండా ఏమైనా చేసి ఉండొచ్చేమో, నా ద్వారా తెలియకో తెలిసో జరిగి ఉండొచ్చేమో అని మనం దేవుని దగ్గర అడిగితే ఎంత ఆశీర్వాదం ప్రియులరా. ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు మన మనసులో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చాను. యేసు ప్రభు అంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినములలో నేను అతన్ని లేపెదను. మేము యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ వాక్యం ఉంది ప్రియులారా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అతన్ని నేను అంత్య దినములలో లేపుతాను. అపోస్తల కార్యంలో ఉంది, వాళ్ళు ఇంటింట రొట్టె విరుచుచుండివి. రొట్టె విరుచుట ఎందును, సహవాసమందును, అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారంట. ఇక్కడ కూర్చున్న మనంగా దేవుని బిడ్డల ప్రియులరా, మనమందరం విశ్వాసంలో వచ్చాం కాబట్టి మనం గాని ఆ రాత్రి, ఆ ప్రభు రాత్రి బల్లలో, ఆ రొట్టెలో, ఆ ద్రాక్ష రసంలో పాలు పొందుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల ప్రభువా, వందనాలు. నీ వాక్యం ద్వారా అనేక ఉదాహరణలతో మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. యేసయ్య మా కొరకు శిలువలో చనిపోయాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు, 3వ దినం లేశాడు, పునరుత్థానుడై ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మా కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆయన తిరిగి మా అందరి కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మేమందరం ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చబడతాము. ఈ ఆశీర్వాదాలను బట్టి వందనాలు.
ఇదంతా జరగక ముందు యేసుక్రీస్తు ఆ చివరి రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరము, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించి. ప్రభువా, ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని మీరు దీవించి మేమందరం నీ కొరకు ఆయన తిని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వినోద్ బ్రదర్ ముందుకు రండి బ్రదర్ ప్లీజ్. థ్యాంక్ యూ ప్రభువా, వి లవ్ యు. అందరూ తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రియులారా. I request all of you to close your eyes and be serious in the Lord's presence. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రియులారా, ప్రభురాత్రి బల్ల అందుకున్న వాళ్ళందరము, రొట్టెను అందుకున్న వాళ్ళు మనం కుడిచే ఒకసారి పైకెత్తుదాం. ఆ రొట్టెతో పాటు అందరము కృతజ్ఞతగా హృదయపూర్వకంగా, ఏదో నేను చెప్తున్నాను అని కాదు కానీ ప్రతి ఒక్కడు నా కొరకు శిలువలో నువ్వు చనిపోయావు కదా యేసయ్యా, థ్యాంక్స్ అని ఒక్కసారి నోరుపి థ్యాంక్ చేద్దామండి. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభువా. ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా కొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగున్నప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని వారికి అనుగ్రహించారు. యేసుక్రీస్తు మనకిచ్చిన భాగ్యము ప్రియులరా, ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని తాగి నిత్య జీవము కలిగిన వారంగా ఈరోజు మనం మిగిలిపోయాం. హల్లెలూయా. తండ్రి, మీ కుమారుడైన యేసయ్య చిందించిన రక్తంకే నీకు వందనాలు. నా పాపాలు, మా అందరి పాపాల నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు. మేమందరం త్రాగి నీ కొరకు జీవించే కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో కృతజ్ఞతగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Yes, brother. Vinod. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చుము యేసు రక్తము, సంధి చేసి
థ్యాంక్ యూ ప్రభువా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఈ ద్రాక్షరసం అందుకున్న మనందరము మన కుడి చేయి పైకెత్తి థ్యాంక్ యూ యేసయ్యా, నా కొరకు సిలువలో చనిపోయినందుకు వందనాలు, పునరుత్థానుడు అయినందుకే వందనాలు, నా పాపాలు క్షమించినందుకు వందనాలు, నాతో కొత్త నిబంధన చేసుకున్నందుకే వందనాలు. కృతజ్ఞతగా సంతోషంగా మేమందరం కలిసి దీన్ని మేము స్వీకరిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న పాట పాడుకుండగా మనం దేవునికి తీసుకొచ్చిన కానుక సమర్పించుకుందాం. మనము తెచ్చినటువంటి కానుకలు దేవునికి సమర్పించుండగా పాట పాడుకుందాము. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. 105 105 బుక్ నుంచి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెన్నుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయతో క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెన్నుదీతువా వెన్నుదీతువా. చివరి ప్రార్థన చేసుకుందాం. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, ఆదియు అంతము గలవాడా, లేనివాడా, స్తోత్రాలు. ఆల్ఫా ఒమేగా నీకే వందనాలు. మొదటివాడవు కడపటి వాడవి నీకే వందనాలు ప్రభువా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నాయన, నీ యొక్క వస్త్రాలు హిమము లాంటివి. నాయన, నువ్వు శ్రేష్టమైన వాడవు ప్రభువా. మేమందరం కలిసి మా జీవితకాలం అంతా నిన్నే స్తుతిస్తాం మా తండ్రి. మీ కుమారుడు మా కొరకు వచ్చినందుకే స్తోత్రాలు. మంచి బోధన మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఆ బోధన ఈరోజు మాకు బైబిల్ రూపంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ వాక్యం ద్వారా మీరు ప్రతి రోజు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. దాని ద్వారా మా జీవితాలు మీరు మారుస్తున్నందుకే స్తోత్రాలు. కుమారుడు యేసయ్య వచ్చి నాయన తన రక్తాన్ని చిందించినందుకు స్తోత్రాలు. ఆయన మా కొరకు పునరుత్థానుడు అయినందుకే స్తోత్రాలు. ఆయన పరలోకానికి ఆహరణమై మా కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని ప్రార్థిస్తున్నందుకే స్తోత్రాలు. ఆయన తిరిగి మా అందరి కొరకు రాబోతున్నందుకే స్తోత్రాలు.
మేమందరము ప్రభువా చిన్న సంఘము ఎల్లప్పుడూ మీకు నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి. థ్యాంక్ యూ ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ బిడ్డలను దీవించమని, మా సంఘంలో ఉండే ప్రతి కుటుంబం ఇలాగే ఆశీర్వదింపబడాలని మేము కోరుకుంటున్నాం, మేము వేడుకుంటున్నాం. మా సంఘాన్ని దీవించండి. ఇక్కడ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు రేపు నీ రాజ్యంలో చేరాలి ప్రభువా. ఓ ఎవరే కానీ నీ రాజ్యంలో నాయన తప్పిపోకుండా మా సంఘాన్ని మీరు దీవించండి. ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యానికి మార్గం కనుక్కోవాలి, కానీ ఇంకా వేరేది ఏమీ కాదు ప్రభు. సాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, ముఖ్యంగా రోహిత్ను బట్టి మేము నీకు థ్యాంక్స్ చెప్తున్నాము తండ్రి. ఆ కుమారునికి ఇచ్చిన మంచి కృపకై వందనాలు, పశ్చాత్తాప హృదయానికై నీకు స్తోత్రాలు. మంచిగా ప్రభువా తను నీ కొరకు జీవించే మనసును అతనికి దయచేసినందుకు స్తోత్రాలు. నిన్న తండ్రి తన బాప్తిసం ద్వారా నీ యొక్క కుటుంబంలో ఒక సదస్సునిగా చేర్చబడ్డందుకే స్తోత్రాలు. ఆ కుమారుని దీవించండి నాయన. అతన్ని చూసి అనేకులు ప్రభువా నీ తట్టు తిరుగుటకు సాయం చేయండి. ఏదో పేరుకు బాప్తిసం తీసుకోవడం కాదు, కానీ అనేకులు నీ తట్టు హృదయపూర్వకంగా తిరిగే కృపను వారికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఏ కారణం వల్ల రాలేకపోయారో నాయన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వాదం. అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు ముట్టండి తండ్రి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ మీరు నాయన వాళ్ళ ఆర్థిక సహాయాన్ని మీరే చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణంలో ఉన్న వారిని దీవించండి ప్రభు. పెళ్లి కాని వాళ్ళు సరైన సమయంలో పెళ్లి కృపను దయచేయండి. అద్భుతాలు జరిగించండి. మా పిల్లలు చదువుతుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. చిన్నపిల్లలు నాయన, ప్రతి చిన్నపిల్లలను నాయన మీరు పేరు పేరున దీవించండి. క్రిస్టిని బట్టి మీకు వందనాలు, ఎసికాని బట్టి మీకు వందనాలు నాయన. వినోద్ కూతురు ప్రభు హనీని బట్టి మీకు వందనాలు. ఆయన కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రిన్సిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. నాయన రిక్కిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభు. ముఖ్యంగా చిన్నపిల్లలందరూ నాయన మా సంఘంలో వాళ్ళు ఇలా ఇప్పటి నుంచే వర్ధిల్లాలి, ఇప్పటి నుంచే నీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఇప్పటి నుంచే నీ భయభక్తులు పెరగాలి. రేపు పెద్దగా వారు అయినప్పుడు మా సంఘంలో నాయన వాళ్ళ ఒక పిల్లర్స్ గా నిలబడేటప్పుడు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాలకు మేము వెళ్తుండగా నీ ఆశీర్వాదాలు పొంది మేము వెళ్ళుటకు మాకు సాయం చేయమని, నీ వాక్యం పరిచర్య చేసిన నాయన మీ దాసుని గాని మీరు దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఇప్పుడును సదాకాలము తోడైండును కాక. ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని కృప మనందరికి సదాకాలం తోడైండును కాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.